హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకి మా ఫ్రెండ్ బాలుతో అయితే చిన్నగంజాం బీచ్కి అయితే బయలుదేరాం. చూడండి ఎలా ఉందో. మేము బయలుదేరేసరికి 3:30 అయింది గాయస్. ఆ టైంకి ఎండ అయితే మామూలుగా లేదు. అసలు వెళ్తూ ఉంటే మాకు మాత్రం ఫుల్గా స్వెట్, పైన ఒక ఎండ. సరే అట్లా కాసేపు ఎండ తప్పించుకుందాం నీళ్ళలో వెళ్తున్నాం. కానీ చూస్తుంటే గాయస్ ట్రీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ. చూడండి మీరు కూడా ఎలా ఉందో. ఇంకా అలా వెళ్తూ ఉంటే సాయిబాబా స్టాచ్యూ అయితే వచ్చింది. నాకు తెలిసి మీరు విజిట్ చేసే ఉంటారు. చూడండి ఎలా ఉందో. మీరు కానీ విజిట్ చేస్తుంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా అలా వెళ్తూ ఉంటే చీరాల టోల్గేట్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా ఉన్నాయి గాయస్, మామూలుగా లేదు. కానీ వెళ్తుంటే మాత్రం చూడండి ఎలా ఉందో. 4 అలా అయింది మేము ఇంకా చీరాల రీచ్ అయ్యేసరికి. చూడండి ఎలా ఉందో టోల్ ప్లాజా. ఇంకా అలా టోల్ ప్లాజా క్లాస్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం గాయస్. మా వాడైతే మాత్రం ఎండకి మామూలుగా లేదురా బాబు. దానితో బ్లాక్ క్యాప్ పెట్టాడు హెడ్కి. కానీ అలా వెళ్తూనే ఉన్నాం గాయస్. ఇంకా టోల్గేట్ దాటేసి క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి టోల్గేట్ కాడ అయితే ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉంది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఫ్లైఓవర్ అయితే వచ్చేసింది గాయస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే అంత కరువు కూడా బాగుంది గాయస్. చూడండి అది వెళ్తూ ఉంటే ఏదో ఒక వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తూ ఉంది మాకైతే. బట్ పైన ఎండ ఉండడం వల్ల ఎక్కడ నీడ ఉందని చెప్పి వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా చూడండి ఎలా ఉందో. ఇంకా అలా అయితే ఫాస్ట్గా అయితే వెళ్తూనే ఉన్నాం గాయస్. ఇంకా ముందుకి పక్కన చెట్లు అంతా వాటర్ అంతా రొయ్యల చెరువులు గాయస్. చూడండి నాకు తెలిసి చూసే ఉంటారు మీరు కూడా. చుట్టుపక్కల అంతా రొయ్యల చెరువులు బాగా ఫేమస్. అక్కడ మొత్తం వేసేసి ఉన్నాయి రొయ్యల చెరువులు. ఫిషింగ్ ఉన్నాయో లేదో తెలియదు. బట్ అవి చూడంగానే నాకైతే రొయ్యల చెరువుల్లాగే ఉన్నాయి. మరి ఫిషింగ్ అయితే ఉన్నాయో లేవో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఫిషింగ్ కూడా ఉన్నాయా మరి. అసలు మొత్తం అయితే ఆ చల్లగాలి వస్తుంది గాయస్. ఆ ఎండకైతే మేము వెళ్తూ ఉంటే ఆ చల్లగాలికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే చూడండి మొత్తం అయితే రోడ్ సైడ్ అయితే వచ్చేసి మొత్తం అవి రొయ్యల చెరువులు అయితే వేసేసారు. ఇంకొంచెం ముందుకు వస్తూ ఉంటే ఫ్లై అయితే మళ్ళీ ఇంకో ఫ్లై వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది గాయస్. కాకపోతే మనకి ఆ ఎండనే కానీ కొంచెం వెళ్ళే కొంది అప్రాక్సిమేట్గా మేమైతే 30 మినిట్స్లోనే అక్కడికైతే రీచ్ అయిపోయాం. చూడండి గాయస్ ఎలా ఉందో ఫుల్ వ్యూ అయితే. కానీ కొంచెం సమ్మర్ అవడం వల్ల పైన ఎండబడడం వల్ల కొంచెం క్యామ్ అనేది సరిగా చూపించలేకపోతున్నాను. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తాను. ఇంకా కొంచెం ట్రీస్ చూడండి గాయస్ చుట్టూ ఎలా ఉన్నాయో. అస్సలు భలే అయితే ఉంది వ్యూస్. కొంచెం ఈవినింగ్ 5 ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది గాయస్. ఇంకా అక్కడ నాకైతే అలా ఫీలింగ్ వచ్చింది. మీరు ఆ రూట్లో ట్రావెల్ చేస్తుంటే మీ ఫీడ్బ్యాక్ అంటే కామెంట్ చేయండి. చుట్టూ తాటి చెట్లు అసలు ఏదైనా అది ఒక ఫీల్ మామూలుగా లేదు గాయస్ మాకైతే. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తుంటే వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్న చెట్లు. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం. ఇంకా అలా ఊర్లోకి వెళ్ళాక మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటే మీట్ అవ్వడానికి వెళ్ళాం. ఇంకా అలా ఆ ఊర్లో టెంపుల్ అయితే వచ్చేసింది. అంటే మేము ఫస్ట్ రావాల్సింది ఈ రూట్కి కాదు, బై మిస్టేక్ వేరే రూట్కి వచ్చేసాం. ఇంకా అలా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాం రైల్వే స్టేషన్ అవతలకి. ఇంకా అలా వెళ్ళేసి మీట్ అయ్యేసాం. చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. అక్కడ అంటే బీచ్కి వెళ్ళే రూట్లో మాకైతే తగిలింది. ఇది అందరూ నాకు తెలిసి ఇది వాళ్ళకి వజ్రాలతో సమానమేమో, తెల్ల బంగారం అంటారు ఉప్పు. గైస్ మీరు తెలిసే ఉంటుంది కదా. నాకు తెలిసి మాత్రం వాళ్ళకైతే మాత్రం అయితే ఒక బంగారంతో సమానమే వాళ్ళకి హార్వెస్టింగ్ లాగా. అంటే ఈ సీజన్లో ఇది చాలా అంటే చాలా ఇక్కడి నుంచి ఎంతో విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ వెళ్తుందని నా ఒపీనియన్. అలాగే మీకు తెలిసింటే చూడండి ఎట్లా పోసినాయి అవి రాసుల్లాగా. అంటే అది తెల్ల బంగారమే మొత్తం. వాళ్ళకైతే మాత్రం ఒక సీజన్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎంతో కష్టపడి వాటిని ఇంకా అలా వెళ్తూ ఉంటే చూడండి వాటర్ ట్యాంక్. అంటే ఆ ఊర్లోకి ఇంకా ఎంటర్ అయిపోతున్నాం బీచ్కి. చుట్టూ వ్యూ నేచర్ అయితే మాత్రం అంటే పల్లెటూరు మొత్తం చాలా బాగుంది. చూడండి దూరం నుంచి ఎలా ఉన్నాయి రాజులు. అప్పుడే ఇంకా సన్సెట్ కూడా అవుతూ ఉంది. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం గాయస్. చిన్నగా వెళ్తూ ఉన్నాం. మొత్తం తాటి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా మేము వెళ్తూ ఉంటే తాటి చెట్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సమ్మర్ కావడం వల్ల మొత్తం వాటి తాటికాయలు, కొన్ని తాటికాయలు కూడా తీస్తూ ఉన్నారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా చెట్లలోంచి వెళ్ళాలి గాయస్. బాగుంది రూట్ చూడడానికి మాత్రం. బట్ చాలా అంటే చాలా ఫీల్ గుడ్గా ఉంది. అంటే ఆ సముద్రపు గాలి మన బాడీని తగులుతూ ఉంటే అబ్బా గూస్ బంప్స్ వస్తున్నాయి మాకైతే. చూడండి వచ్చేస్తున్నాయి ఇంకా సముద్రం దగ్గరికి అయితే.
అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈవినింగ్ టైంలో అంతా ఎండకు వచ్చాం కానీ ఆ ఎండ టైంలో కూడా కొంచెం మనం ఆ సముద్రపుగాలు తగులుతూ ఉంటే ఆ వచ్చిన ఫీలింగ్ అంతా మర్చిపోయాం. ఎండకు వచ్చేసరికి మాత్రం మామూలుగా లేదు. బట్ ఈ మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన పుచ్చకాయ మ్యాంగో అయితే తిన్నాం. ఇంకా అలా తినేసి మా ఫ్రెండ్ బాలుగాడు అయితే కూల్ డ్రింక్ కూడా తాగాడు. ఇంకా అలా తాగేసి వచ్చేసి చిన్నగా బీచ్గా అయితే చూడండి గైస్ ఎలా ఉందో. క్రౌడ్ అయితే ఎక్కువ ఏం లేదు, క్రౌడ్ లైట్గానే ఉంది. బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకంటే కొంతమందే ఉన్నారు క్రౌడ్ అక్కడ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైం. మరి సండే అయితే ఇంకా ఎక్కువ వస్తారు. మరి మీరు సండే హాలిడేస్లో విజిట్ చేస్తుంటే మీ కామెంట్ ఏంటో ఫీడ్బ్యాక్లో పెట్టండి ఖచ్చితంగా. అంటే ఇంకా ఇక్కడ ఏం ఫుడ్ అయితే ఇక్కడ ఏం లేదు గైస్, తినడానికి తెచ్చుకోవాలి బయట నుంచి ఏమైనా తినడానికైనా సరే. చూడండి ఎలా ఉందో గైస్, మొత్తం వ్యూ చాలా అంటే చాలా. అంటే ఆ అలలు మా వాడు చూడండి బీచ్ అనగానే ముందుకు వెళ్ళిపోతున్నాడు బాలుగాడు మాత్రం. గైస్ చూడండి అసలు ఆ అలలకి వచ్చి ఆ ఫోమ్ లాగా, అంటే అది ఎవాపరేట్ అవుతుంటుంది దాన్ని ఏదో అంటారు కదా. సో అది ఆ తెమ్మ అంతా చూడండి ఎలా వెళ్తుందో. ఇంకా బాగుంది గైస్. కాకపోతే ఏంటంటే క్రౌడ్ అంతగా లేరు. ఇంకా కాసేపు అక్కడే ఆడుకున్నాం మేమైతే, నేను బాలుగాడు. ఇక మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా కాసేపు ఉన్నాం. అలా బీచ్ని ఈవినింగ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ కాసేపు అయితే ఉన్నాం గైస్. నాకు తెలిసి మీరు విజిట్ చేసే ఉంటారు చిన్నగంజాంని. మరి మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇక్కడ క్రౌడ్? మా వాడైతే అది అక్కడక్కడ ఎంటర్గా అని చెప్పి పరిగెత్తిచ్చాడు నన్ను. బట్ క్యాప్చర్ చేయలేకపోయి కొంచెం అట్లా. ఇంకా అలా రిటర్న్ అవుతుంటే సన్సెట్ చూడండి గైస్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. అంటే ఒక పక్క బీచ్, ఒక పక్క సన్సెట్. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఇంకా అసలు చూడండి ఎలా ఉందో సన్సెట్. చిన్నగా వెళ్తూ చాలా బాగుంది ఆ ఫీలింగ్. ఇంకా అలా చిన్నగా అయిపోతూ వచ్చింది. ఇంక ఇది లాస్ట్లో చూస్తుంటే సన్సెట్ తీ అని చెప్పి మా ఫ్రెండ్ అయితే వచ్చిన వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జి అయితే ఇందాక వెళ్ళేటప్పుడు తీయడం మర్చిపోయానని చెప్పి మా ఫ్రెండ్ గుర్తు చేస్తే మళ్ళీ రిటర్న్ తీసాం. ఈ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్తాయంట గాయస్. నా బోట్లు కూడా అక్కడే ఎక్కువగా ఉన్నాయి. కానీ చూడండి గాయస్ చాలా అంటే చాలా బాగుంది. ఇక మొత్తం రిటర్న్ వస్తుంటే కూడా ఇంకా అవే తగులుతూ ఉన్నాయి రాసుల్లాగా పోసి. గాయస్ మీకు ఎలా ఉంటుంది ఈ బిజినెస్, అంటే ఎలా ఉంటుందంటే చెప్పండి మన ఫీడ్బ్యాక్ మన ఫాలోవర్స్కి. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎట్లా వస్తుంది ఏంటి అని. చూడండి గాయస్ చాలా అంటే ఇంకా మొత్తం సన్సెట్ అయిపోయి ఇంక చిన్నగా రిటర్న్ అవుతుంటే అదొక తెలియని ఫీలింగ్, మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది మాకైతే. ఇక మొత్తం అయితే తాడి చెట్లు అక్కడ. అంటే ఎంత సిటీలో ఉన్న విలేజ్ అయితే బాగుంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.